హైదరాబాద్లోని నూతన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం తన ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొదటగా మంత్రికి కార్యాలయంలోకి వచ్చే ముందు వేద పండితులు ఆశీర్వచనాలతో మంత్రికి స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం తుమ్మల నాగేశ్వరరావు తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొదటగా రాష్ట్రంలో 1,150 కోట్లతో 5 పామాయిల్ పరిశ్రమల స్థాపనకై తయారు చేసిన ఫైల్పై తొలి సంతకం చేశారు. అలాగే రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు 4,07,00,000 రూపాయలతో సాంకేతిక పరిజ్ఞానంతో రైతు వేదికలను తీర్చిదిద్దేందుకు రెండో సంతకం చేశారు. సహకార వ్యవస్థను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు మూడో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయ్యి, కోరం కనకయ్య, రామదాస్ నాయక్, మాజీ ఎమ్మెల్యే వీరయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాయల నాగేశ్వరరావు, నల్లమల వెంకటేశ్వర్లు, తుమ్మల యుగంధర్, ఏలూరి శ్రీనివాస్, సాధు రమేష్ రెడ్డి, సాదిక్, కమర్తపు మురళి, ఖాదర్ బాబా, బాణాల లక్ష్మణ్, మహమ్మద్ అస్రిఫ్, మానుకొండ రాధాకిషోర్, దుర్గాభవాని, శెట్టి రంగారావు, దమ్మలపాటి సురేష్, జంగం భాస్కర్, దానాల ప్రసాద్, ఖాదర్ బాబా, పాకలపాటి విజయ నిర్మల, వడ్డిపోయిన నరసింహారావు, వాలబోయిన వెంకటేశ్వర్లు, నల్లమల వేణు, సోమిరెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం పట్టణ కార్పొరేటర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూల నుండి వచ్చిన అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మంత్రిని కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. Otra